ఈ వీడియో యువతకు సంబంధించిన వీడియో, యువత జీవితాల గురించి సంబంధించిన వీడియో. ఎందుకంటే నేను నా కళ్ళారా చిన్న చిన్న పిల్లలు వాళ్ళ జీవితాలని ఆగం చేసుకోవడం చూస్తున్నాను. చిన్న చిన్న పిల్లలు అంటే ఇంటర్మీడియట్ పిల్లలు, బీటెక్ పిల్లలు, వాళ్ళకు జీవితం అంటే కూడా ఏంటో తెలియదు, రైట్? ఆ పిల్లలు ఆల్కహాల్కి బానిసై కాలేజీల్లోకి వెళ్లకుండా ఎంజాయ్మెంట్ అనే పేరిట బయటికి వెళ్ళి విచ్చలవిడిగా తిరుగుతూ జీవితాలని ఆగం చేసుకుంటున్నారు. వాళ్ళకి నేను చెప్పదలుచుకున్నది ఒకటే, అంటే నాకు తమ్ముళ్ళు లాంటి వాళ్ళందరూ, రైట్? వాళ్ళకి చెప్పదలుచుకున్నది ఒకటే, మీరు ఇప్పుడు ఎంజాయ్మెంట్ పేరిట సరిగ్గా చదువుకోకుండా జీవితం గురించి పట్టించుకోకపోతే మీరు ఫ్యూచర్లో చాలా చాలా బాధపడతారు. మీరు ఫ్యూచర్లో చూడాల్సినవి ఎన్నో ఉంటాయి. జీవితం అంటే చాలా అద్భుతం. మీరు ఆ అద్భుతాన్ని చూడాలంటే ఇప్పుడు సరి అయిన పద్ధతిలో కాలేజ్కి వెళ్ళి చదువుకోండి, రైట్? ఈ చిన్న వయసులో ఆల్కహాల్కి బానిస అవ్వకండి, బయట తిరగకండి, కాలేజ్కి టైం టు టైం వెళ్తూ సబ్జెక్ట్స్ అన్ని క్లియర్ చేస్తూ ఎలాంటి జాబ్ ఆపర్చునిటీస్ వస్తాయి మనకు అనే వాటి గురించి ఆలోచించండి. ఎట్టి పరిస్థితులలో రూమర్స్ నమ్మకండి. అంటే ఏంటి, ఎంత చదువుకున్నా వేస్ట్, మనకేం జాబులు రావు, ఏఐ వచ్చింది, అది వచ్చింది, ఇది వచ్చింది అని ఒక అన్ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ మాట్లాడుతూ ఉంటారు అప్పుడప్పుడు. ఏఐ వచ్చింది, ఇంకెప్పటికీ జాబులు రావు అనేది. ఏఐ వచ్చినా కూడా ఇంకోటి రేపు పొద్దున ఏదో వచ్చినా కూడా జాబులు ఎక్కడ పోవు. ఏదో ఒక కైండ్ ఆఫ్ జాబ్స్ వస్తాయి. హోప్ లూజ్ అవ్వద్దు. సరిగ్గా మీరు చదువుకొని సరిగ్గా స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకుంటే ఎట్టి పరిస్థితులలో మీ లైఫ్ సెట్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి అది. డోంట్ బిలీవ్ ఆల్ రూమర్స్. మనకు జాబ్స్ రావు అనే హోప్ లేకుండా ఉండకండి. హోప్ పెట్టుకోండి. ఖచ్చితంగా ఏదో ఒక రోజు మీరు జాబ్ సాధించో ఏదో ఒక మంచి పొజిషన్లో ఉంటారు మీరు మంచి చదువుకుంటే. అండ్ ఎట్ ద సేమ్ టైం నేను మిడిల్ క్లాస్ స్టూడెంట్స్కి కూడా చెప్తున్నాను, మీ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి చదివిస్తారు. మీరు వాళ్ళ హోప్స్ని ఖరాబ్ చేయకండి. వాళ్ళు ఎంతో కష్టపడతారు. నేను కూడా మిడిల్ క్లాస్ నుంచి వచ్చాను కాబట్టి మా పేరెంట్స్ కూడా ఎంతో కష్టపడి మమ్మల్ని చదివించారు. సో ఈరోజు మేము సెట్ అయినాం కాబట్టి వాళ్ళు కూడా హ్యాపీ. ఎట్ ద సిమిలర్ వేలో ప్రతి మిడిల్ క్లాస్ వాళ్లకు ఒక కళ అన్నమాట, నా పిల్లలు సెట్ అయితే నాకు చాలు అనేది ఉంటుంది. సో ఎట్టి పరిస్థితులలో విచ్చలవిడిగా తిరుగుతూ వాళ్ళ జీవితాలని అన్హ్యాపీగా చేయకండి. మీరు సెట్ అయితే మోస్ట్గా హ్యాపీగా ఫీల్ అయ్యేది మన తల్లిదండ్రులే. అంతకంటే మనకేం కావాలి ఇంకా? ఆలోచించండి ఒకసారి. డోంట్ వేస్ట్ యువర్ టైం. యూ కెన్ ఎంజాయ్ ఎ లాట్. మీరు పైసలు సంపాదించినప్పుడు ఇంకా సూపర్గా దీనికి 10 ఎంజాయ్ చేయొచ్చు. ఫస్ట్ కష్టపడి చదువుకొని డబ్బు సంపాదించడం మీద ఫోకస్ చేయండి.